పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో నోటిఫికేషన్ గురించి మాట్లాడకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ సర్కార్ మోసపూరిత మాటలతో విద్యార్థులు రగిలిపోతున్నారు. దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 24 నెలలవుతున్నా ఒక్క పోలీసు ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లో వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 46 ను పూర్తిగా రద్దు చేసి లాంగ్ జంప్ ను 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇక నిరసన ర్యాలీలో పాల్గొన్న పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు అదే నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లలో పెట్టడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. మీరు అనవసరంగా మమ్మల్ని ఇచ్చగొడుతున్న ప్రభుత్వం మేము చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు మేము శాంతియుతంగా చేస్తున్నాం. మాకు ప్రొటెస్ట్ చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము ఎవరి మాట మీరు అరెస్ట్ చేస్తున్నారు? మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు శాంతియుతంగా మేము రాజీనామా చేయి. నీ ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వకపోతే నువ్వు దిగిపో. ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు, ఒకరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం మోసం చేసింది 2 లక్షల ఉద్యోగాలు. డిఎస్ నోటిఫికేషన్ కానీ సిపిఐ నోటిఫికేషన్ కానీ ఎంపవర్ సెక్టార్లో మీరు చెప్తే మేము విన్నాము. మేము ఎందుకు ఇట్లా గలీజ్ చేస్తున్నారు? ఆగండి సార్, ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప చెప్పండి. మేము నోటిఫికేషన్ అడుగుతున్నాము. నోటిఫికేషన్ ధర్నాలు చేసి మాకు స్వేచ్ఛ కూడా లేదా? ఇంత ఘోరమా? అయితే చాదనైతే నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ ఇవ్వని వాళ్ళు మీకు ఎందుకు? నోటిఫికేషన్ వెంటనే నోటిఫికేషన్ నుంచి ఇలా అరెస్ట్ చేయడం కాదు. రేవంత్ మమ్మల్ని కూడా నిబంధిస్తారని మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం మీడియాతోని. ఇప్పుడు మా సమస్య ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు మొదట్లో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఆ ప్రకటన చేసి అధికారంలోకి వచ్చారు. డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఈ ఉద్యోగాల గురించి ఏ మాత్రం లేదు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళ ఖాతాలో ఉన్న పోస్టులను వీళ్ళ ఖాతాలో వేసుకుని ఇప్పుడు 70,000 రిక్రూట్మెంట్ చేసుకున్నా అని చెప్పారు. ఇప్పుడు ఇంకా 130,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నాయి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే. కానీ వీళ్ళు వాస్తవంగా ఇచ్చిన నోటిఫికేషన్లు 10,000 నోటిఫికేషన్ మాత్రమే. తర్వాత ఏమైందంటే ఇప్పుడు కనీసం ఈ 70,000 వీళ్ళే రిక్రూట్ చేసుకున్నారు, వీళ్ళే జీతం ఇస్తారు ఉద్యోగాలకు అనుకుని పక్కన పెట్టినా కూడా మిగతా 130,000 గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మిగిలిన 2.5 సంవత్సరాలలో మిగతా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాట ప్రకటన చేసిండు. ఈ ప్రకటన ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు దాటి వస్తుంది. ఇప్పుడు మాకు ఆల్రెడీ 27 సంవత్సరాలు ఉన్నాయి. మాకు ఏజ్ లిమిట్ దాటిపోతుంది. నేను పోలీస్ అభ్యర్థిని, ఎస్ఐ కావాలనుకుంటున్నాను. నాకు ఏజ్ లిమిట్ దాటిపోతే నేను ఎస్ఐ కావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ముందుగానే ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తాము అనే ఒక క్యాలెండర్ ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం డేట్స్ ఇస్తే మేము దాన్ని తగ్గట్టు ప్రిపేర్ అవుతాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో డేట్స్ ప్రకటిస్తారు కదా, అదే విధంగా మాకు కూడా డేట్ ప్రకటిస్తే మేము దానికోసం ప్రిపేర్ అవుతాం. లేదు మా వల్ల కాదు అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే ఆల్టర్నేటివ్ సెక్టార్ లో మేము ఉద్యోగాలు వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కానీ మీరు దారుణంగా ఇట్లు జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఈ 2 లక్షల ఉద్యోగాల నెపంతోని అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే మమ్మల్ని మోసం చేయడం అనేది సమంజసం కాదని కోరుకుంటున్నా.
మామూలు ఓట్ బ్యాంక్ చేసుకుని అధికారంలోకి వచ్చిండు. అయినా కూడా మామూల్ని ఈ పక్కకు పెట్టి ఇప్పుడు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసిండు. కానీ ఇది సమంజసం కాదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే మేము కూడా మీరు అధికారంలో రావడానికి మేము ఎంత కృషి చేసినామో మీకు తెలుసు. అది మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు పనులు చేయాల్సి వస్తుంది. ఇంతకన్నా మెజారిటీ రావడానికి కూడా కారణం విద్యార్థులే, ఈ నిరుద్యోగులే అన్న విషయం మీకు గుర్తే ఉంటది. మీరు ఏ సమావేశంలో మాట్లాడినా కూడా అంటే మీరంటే మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కాకపోతే ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మాకు మా ఏజ్ దాటిపోతుంది, మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇంటి దగ్గర జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటాం అనే శపథం చేసి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం స్టడీ హాల్లో పైసలు కట్టుకుంటూ, హాస్టల్లో పైసలు కట్టుకుంటూ మేము ఇక్కడ వెళ్ళదీస్తున్నాము. నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ప్రకారం మేము చదువుకొని మా ఉద్యోగాలు ఏదో చేసుకుంటాము. లేకపోతే ఈ ఉద్యోగం రాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూసుకొని దాని ప్రకారం మేము మా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాము. అంతేగాని ఈ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అనే నెపంతో మేము సంవత్సరాలు మా ఏజ్ మొత్తం కోల్పోతున్నాము. మాకు పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితి కూడా లేదు. దీనివల్ల మీరు ఏం చేయాలంటే కనీసం ఈ 2-3 నెలలైనా కనీసం మీరన్న 2.5 సంవత్సరాలు అయిపోతున్నాయి. జూన్తో 2.5 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈ 2.5 సంవత్సరాలలో ఇంకా మిగతా 30,000 పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారో దాన్ని ప్రకటించండి. దాన్ని ఒక కార్యబద్ధంగా ప్రకటించండి. ఆ ప్రకటిస్తే దాని ప్రకారం మేము ప్రిపేర్ అవుతాము. ఆ 30,000 కనీసం ప్రకటించండి. ఆ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు చెప్పినట్టే లాస్ట్ మాట మీరు చెప్పింది ఏంటంటే సంవత్సరం అంటే హాఫ్ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు నేను 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తా అని చెప్పి అన్నారు. ఈ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి ఇంకా 30,000 నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ 30,000 నోటిఫికేషన్స్ ఇవ్వండి. అది రెవెన్యూ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, గ్రూప్స్ గానీ, ఇంకా డిఎస్సి గానీ ఈ వీళ్ళల్లో భర్తీ చేయాలని కోరుతున్నాను. వచ్చిందే జియో 46 వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి 10 మంది ఆ కుటుంబంలో 10 మంది, ఆ కుటుంబంలో 10 మంది అట్లా మోటివేట్ చేయడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంట్లో పోతే వాళ్ళని ఎవరు ఓటేస్తారా అన్నట్టు ఉన్నది. అప్పుడు కూడా అట్నే ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. మేము ఇంటి దగ్గర పోయి G46 వల్ల మా ఉద్యోగాలు పోయినాయని మేము మోటివేట్ చేస్తే మా వాళ్ళు ఓటేసిర్రు కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళకు అసలు ఒక్క మెజారిటీ కూడా లేదు వాళ్ళకు. అసలు రైతుల ప్రకారం వాళ్ళు టీఆర్ఎస్ వేసిర్రు. మేము మోటివేట్ చేయడం వల్లనే G46 వల్లనే వాళ్ళకి ఓటులు వచ్చినాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా 46 రద్దు చేస్తామంటేనే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కృషి చేశారు. అయితే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అప్పుడే క్యాలెండర్ ప్రకారం ఇన్ని రోజులు ఇన్ని, ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ని, ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ని అని అన్నారు. ఆ డిపార్ట్మెంట్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. అసలు పక్క రాష్ట్రంలో చూడండి 10,000 ఉద్యోగాలు. వాళ్ళకి చూసినా బుద్ధి తెచ్చుకోండి మీరు. ఇంకొక అంశం ఏంటంటే వాస్తవంగా TSLPRB అని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓన్లీ పోలీస్ పోస్టులనే రిక్రూట్మెంట్ చేయడానికి నిర్వహించబడ్డ బోర్డు. కానీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో వివి శ్రీనివాసరావు సార్ గారు వాళ్ళు చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళకి ఏం చేశారంటే ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులను కూడా నియామకం చేసే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థమైతలేదు. మరి టీజీఎస్పీ ఏం చేస్తుంది? టీజీఎస్పీ నిర్వహించాల్సిన బాధ్యత TSLPRB మీద అదనపు బాధ్యత ఎందుకు పెట్టిరు? వీళ్ళు అదనపు బాధ్యతతోని వీళ్ళు సరిగ్గా రిక్రూట్మెంట్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నారు అనేది నా భావన. ఇంకో విషయం ఏంటంటే 2022 నోటిఫికేషన్ లో దాదాపు 16,000 నోటిఫికేషన్స్ ఏమో వచ్చినాయి. ఆ 16,000 నోటిఫికేషన్స్ లో ముఖ్యంగా లాంగ్ జంప్ అంతకుముందు 3.8 మీటర్స్ ఉంటే దాన్ని 4 మీటర్స్ చేసిరు. మళ్ళీ తర్వాత ఎక్కడ లేదు, ఇది ఆర్మీలో కూడా లేదు లాంగ్ జంప్ 4 మీటర్స్ అనేది. షార్ట్ పుట్ 5.6 మీటర్స్ ఉంటే దాన్ని 6 మీటర్స్ చేసేసారు. అంటే ఇది మీ ఇష్టమా? నేను ఒక ఆస్పిరెంట్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న రేవంత్ సర్కార్ పెట్రోల్ కోసం రోడ్ల మీద జనం గంటల పాట్లు లైన్లలో ఇబ్బందులు పడుతున్నా పబ్లిక్ ప్రజల పెట్రోల్ కష్టాలు తీర్చకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు.
బాధ్యత లేకుండా రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తుంది. పెట్రోల్ కోసం రోడ్ల మీద జనం పాట్లు పడుతున్నారు. గంటల పాటు లైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా పబ్లిక్ పడుతున్న కష్టాలను రేవంత్ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు. పెట్రోల్, గ్యాస్, యూరియా కొరతపై మధ్యాహ్నం నుంచి నిర్ణయించిన రివ్యూ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని చెప్పి మరోపక్క ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యత అంశంగా చర్చించాల్సిన కీలక అంశంపై ఇంతటి నిర్లక్ష్యమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పెట్రోల్ కష్టాలపై చర్చించాలన్న బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని కూడా పట్టించుకోరా అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాల గోస పట్టదు కానీ ఇప్పసారాపై అసెంబ్లీలో చర్చలా అంటూ ప్రజల పెట్రోల్, గ్యాస్ కష్టాలంటే ఇప్పుడు ఇప్పసారాపై చర్చించడం అవసరమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడి పరిపాలన, ఇదేం దుర్మార్గపు ఆలోచన అంటూ మళ్ళీ ఇందులో ఎవరినో ఏదో అన్నారు. సభలో యాగి కూడా చేశారు. టైంపాస్ వ్యవహారాలతో సభా సమయాన్ని వృధా చేయటం ఏంటని చెప్పి మండిపడుతున్నారు. అసలు నెల రోజులుగా జనం పెట్రో, గ్యాస్ కష్టాలు పడుతున్నా సర్కారుకు సోయేందుకు లేదని చెప్పి జనమైతే మండిపడుతున్నారు. బాధ్యత లేకుండా రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తోంది. పెట్రోల్ కోసం రోడ్ల మీద జనం పాట్లు పడుతున్నారు. గంటల పాటు లైన్లలో ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ అయితే పబ్లిక్ ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. మరోపక్క అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు మొదలుపెట్టింది. పెట్రోల్, గ్యాస్, యూరియా కొరతపై మధ్యాహ్నం నిర్ణయించిన రివ్యూ ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పి నిపుణులైతే మండిపడుతున్నారు. మరోపక్క అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యత అంశంగా చర్చించాల్సిన కీలక అంశంపై ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? పెట్రోల్ కష్టాలపై చర్చించాలన్న బీఆర్ఎస్ వాదన తీర్మానాన్ని ఎందుకు పట్టించుకోలేదు? జనాల గోస పట్టదా? ఇప్పుడు ఇప్పసారాపై చర్చలు అవసరమా అని చెప్పి, అసెంబ్లీలో అవసరమా అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క ప్రజలు పెట్రోల్, గ్యాస్ కష్టాలంటే ఇప్పుడు ఇప్పసారాపై చర్చించడం ముఖ్యమా? ఇదెక్కడి పరిపాలన, ఇదేం దుర్మార్గపు ఆలోచన? మళ్ళీ ఇందులో ఎవరినో ఏదో అన్నారని సభలో యాగి కూడా చేశారు. టైంపాస్ వ్యవహారాలతో సభా సమయాన్ని వృధా చేయటం ఏంటి? అసలు నెల రోజులుగా జనం పెట్రో, గ్యాస్ కష్టాలు పడుతున్నా సర్కారుకు సోయేందుకు లేదు? జనాలకు భరోసానిచ్చే ఒక్క పనైనా చేశారా? మూతపడ్డ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిపించేందుకు ప్రయత్నించలేదు. ఇవేమి చేయలేదు. ఇంకా కాంగ్రెస్ కు, రేవంత్ కు పదవులెందుకు అని చెప్పి జనమైతే మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు రేవంత్ రెడ్డి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికార పార్టీ నేతలు ఎక్కువసేపు మాట్లాడుతుంటే తనకు మాత్రం 9 నిమిషాలు సమయం ఇవ్వటమేంటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో పలు కీలక విషయాలపై
తప్పక చర్చ జరగాలన్నారు. 2 ఇంపార్టెంట్ ఇష్యూలున్నాయని అడుగుదామంటే సమయం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ 16,978 కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు హరీష్ రావు. తాము ఇన్ని రోజులు చెప్పిందే నిజమైందని, కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. వెల్ఫేర్ బోర్డులో 33 ఆఫీసులు ఉండాల్సింది 16 మాత్రమే ఉన్నాయన్నారు. కార్యాలయాల్లో 9 మంది మాత్రమే అధ్యక్షులు ఉన్నారని చెప్పారు హరీష్ రావు. బాధ్యత లేకుండా రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తోంది. పెట్రోల్ కోసం రోడ్ల మీద జనం పాట్లు పడుతున్నా, గంటల పాటు లైన్లలో వేచి ఉన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పబ్లిక్ కష్టాలనైతే రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు మళ్లీ మొదలుపెట్టింది. పెట్రోల్, గ్యాస్, యూరియా కొరతపై మధ్యాహ్నం నిర్ణయించిన రివ్యూ ఎందుకు క్యాన్సిల్ చేశారు? అసలు అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యత అంశంగా చర్చించాల్సిన కీలక అంశంపై ఇంతటి నిర్లక్ష్యమా అంటూ విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ కష్టాలపై చర్చించాలన్న బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని కూడా పట్టించుకోలేదు. జనాల గోస పట్టదు కానీ ఇప్పసారాపై అసెంబ్లీలో చర్చలా అంటూ అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పెట్రోల్, గ్యాస్ కష్టాల కంటే ఇప్పుడు ఇప్పసారాపై చర్చించడం ముఖ్యమా అని చెప్పి కూడా ప్రశ్నలు వర్షం కురుస్తుంది. ఇదెక్కడి పరిపాలన, ఇదేం దుర్మార్గపు ఆలోచన, మళ్ళీ ఇందులో ఎవరినో ఏదో అన్నారని సభలో యాగి కూడా చేశారు. టైంపాస్ వ్యవహారాలతో సభా సమయాన్ని వృధా చేయటం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అసలు నెల రోజులుగా జనం పెట్రోల్, గ్యాస్ కష్టాలు పడుతున్నా సర్కార్కు సోయేందుకు రావట్లేదు. జనాలకు భరోసానిచ్చే ఒక్క పనైనా చేశారా? మూతపడ్డ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిపించేందుకు అసలు ప్రయత్నిస్తున్నారా? ఇవేం చేయనప్పుడు ఇంకా కాంగ్రెస్కు, రేవంత్కు అసలు పదవులెందుకు? తూర్పు తిరిగి దండం పెట్టండి టీవీల్లో చెబుతున్న రేవంత్ సోయిలేని పాలకుల చేతిలో మరోసారి తెలంగాణ దగా పడిందని చెప్పి తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అసెంబ్లీలో చర్చించడానికి అనేక అంశాలున్నాయి, అనేక సమస్యలున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి అవసరం లేని వాటిని చర్చించడాన్ని ఎలా చూడాలి? ప్రధానంగా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలంతా పానిక్ అవుతా ఉన్నారు. పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత అనే అంశానికి సంబంధించి పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ఏదైతే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం, ఒక కీలక సమీక్షా సమావేశం నిర్వహించాలి మధ్యాహ్నం 2 గంటలకని భావించారు. ఉదయం ఆయన గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే ఉల్లిపాల నరేంద్ర కూతురు వివాహ వేడుక హాజరై తిరిగి వచ్చారు. అయితే సమీక్ష సమావేశం ఉంటుందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడన్ గా కేరళ టూర్ కు ఆయన వెళ్లేందుకు షెడ్యూల్ అయితే ఖరారైంది. కేరళ టూర్ కి వెళ్తున్నారని కూడా అందరూ భావించారు. అసెంబ్లీ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడ లాంచ్ లో కొద్దిసేపు వెయిట్ చేశారు. సడన్ గా టూర్ క్యాన్సిల్ అయింది. అయితే మొత్తానికి ఈ కీలక సమావేశం, సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి కీలక సమీక్ష సమావేశం అయితే జరిగినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి సివిల్ సప్లై అధికారులు, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నారు. మీడియాతో చిట్చాట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర చిట్చాట్ లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే వివరించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంటే కొంత భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఎటువంటి కొరతలు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ రోజు అసెంబ్లీలో కొంత ప్రత్యేకాంశంగా ఈ అంశాన్ని తీసుకొని ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి చర్చ జరుగుతా ఉంది. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అంశం ఉండే. అయితే ఈ రోజు అసెంబ్లీ చాలాసేపు వాయిదా పడి ఉంది. లేదా ప్రత్యేక అంశంలో ఈ అంశాన్ని తీసుకొని చర్చించేటువంటి అవకాశం ఉండే. అయితే పదలపై జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఇంకొక కారకు సంబంధించినటువంటి అంశం పై తీవ్ర చర్చ జరిగింది. కొంత బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఇందిరాగాంధీ పేరు ఈ అంశానికి పెట్టొద్దని చెప్పినటువంటి సందర్భంలో కొంత సభలో వివాదం చెలరేగింది. అది పెద్ద సుమారంగా మారినటువంటి పరిస్థితి. అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంత 1-2 గంటల పాటు, దాదాపు 1.5-2 గంటల పాటు సభా సమయం వృధా అయింది. ఇదే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఇరు వర్గాలకు సంబంధించిన సూచన చేశారు. అటు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుడు ఇందాక అంశాన్ని తొలగించుకోవడం, ఏదైతే విత్డ్రా చేసుకోవడం, లేదా ప్రభుత్వం వ్యాఖ్యలను విత్డ్రా చేసి
చర్చలు సభను సజావుగా జరిగేలా చూసాలని సూచించినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే ప్యానిక్ కి గురయ్యి పెట్రోల్ బంక్ల వద్ద క్యూ లైన్ లో ఉన్నారు, ఆ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కావచ్చు, లేదా సభ అసెంబ్లీ వేదికగా ఆ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరిగి ఉంటే బాగుండేది అన్నటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మేడ్చల్ జిల్లా తుమ్కుంటలోని విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించింది. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ క్యాంపస్ యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి 500 మొక్కలు నాటారు. ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కు కోల్కతా సస్టైనబుల్ గ్రీన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ మేనేజర్ మధుమిత మజుందార్, యునైటెడ్ పార్సిల్స్ సర్వీసెస్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెరిగే వరకు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ మొక్కలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందన్నారు. ఈరోజు విశ్వవిశ్వానిలో క్యాంపస్లో ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ జరుగుతుంది. ఇన్ కొలాబరేషన్ విత్ యూపీఎస్, ఎస్జిఐ అండ్ అర్త్ ఓఆర్జీ. టోటల్ ఈరోజు 500 ట్రీ చెట్లు పెట్టడం ప్లాన్ చేశారు. ఇందులో యాక్టివ్గా మా బీబీఏ పిల్లలు, ఎంబీఏ పిల్లలు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకు ట్రీ అనేది ఫ్రెష్ ఎయిర్ కాబట్టి మనకు డ్యూ టు లాట్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ డిఫారెస్టరైజేషన్ మనకు ఫ్రెష్ ఎయిర్ కావాలంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రీ నాటాల్సిందే. మనకు ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళకు పిల్లలకు ఫ్రెష్ ఎయిర్ కానీ ఫ్రూట్స్ కానీ కావాలంటే ఇప్పుడు నాటితే మళ్ళీ ఒక 20 సంవత్సరాలకు మనకు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పెద్దగా నెక్స్ట్ 2-3 జనరేషన్కు యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రీస్ మాత్రం నాటాలే. I'm Madhumita Majumdar from Sustainable Green Initiative. Today we are at Vishwa Vishwani institutions with our partners UPS and earthday.org. Today we are planting 500 saplings with the students and the academic staff of Vishwa Vishwani Institute. A big thanks to Vishwa Vishwani and to UPS and to earthday.org for organizing this event. So we are planting this for the environment. Next month is Earth Month. 22nd of April is Earth Day, and Sustainable Green Initiative along with our partners have been doing this initiative. We have done it in Hyderabad before also. We're just trying to, whatever green cover has been lost, we're trying to make up for it. And thanks to UPS and earthday.org. Hi, we are from UPS with the support of Vishwa Vishwani College. So we have 500 plantation we have done today. So our target is 50 million by 2030.